ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటంటీ మీ కోడలు తన అక్క వైపు వెళ్ళింది? దానికి నిన్నటి నుంచి ఏదో పురుగు కుట్టిందిలే. మళ్ళీ ఎలాగైనా మన వైపుకి తిప్పుకుందాం. మిత్ర ఆగండి. మిత్రగారు మీరు రాకండి. ఇది మా ఊరి సమస్య, మేమే తెలుసుకుంటాం. అది కాదు లక్ష్మి. ప్లీజ్ బావా, ఇందులో మీరు ఇన్వాల్వ్ కాకండి, మేం చూసుకుంటాం. వాళ్లే చూసుకుంటామంటున్నారు కదా మిత్ర, నీకెందుకు? వదిలే. అలా ఎలా వదిలేస్తాం మనీషా? వాళ్ళు వద్దు మొర్రో అంటుంటే మీకేం పట్టిందిరా? హలో సార్. ఎక్కడ దాకా వచ్చావు లాయరు? ఆన్ ది వే సార్. ఓ 10 నిమిషాల్లో అక్కడ ఉంటాను. ఇక్కడ ఊరి జనం మాకు అడ్డుపడుతున్నారు. ఏం చేయమంటావు? ఆ లక్ష్మి తరపు లాయరు కోర్టులో స్టే ఆర్డర్ తీసుకుని పోలీసులతో వస్తున్నాడండి సార్. వాళ్ళు వచ్చి మీకు స్టే ఆర్డర్ కాపీ ఇచ్చేలోపు ఎలా వాళ్ళ ఊళ్ళోకి వెళ్ళి ఆ ఇళ్ళన్నీ పడగొట్టేయండి. అప్పుడు వాళ్ళు ఏమీ చేయలేరు. ఊళ్ళోకెళ్లకుండా జనం అడ్డుగా ఉన్నారని చెప్తున్నారు కదా. వాళ్ళ అడ్డీ ఎలా తొలగించుకోవాలో మీలాంటి వాళ్ళకి నేను చెప్పాలా సార్? అర్థమైంది. ఈ రోజు ఈ అక్క చెల్లెళ్ళు ప్రొక్లైనర్ కింద పడి చచ్చేలా ఉన్నారు మనీషా. చావనివ్వండి ఆంటీ. లక్ష్మి పోతే నాకు మిత్ర దక్కుతాడు, జాను పోతే మీకు కొత్త కోడలొస్తుంది. వదిన వాళ్ళు మనల్ని ఇన్వాల్వ్ అవ్వద్దంటున్నారు, వీళ్ళేమో ముందుకెళ్తున్నారు. ఏం చేద్దాం అన్నయ్య? రే వివేక్, నువ్వు పంచే. సరే. రేయ్, వీళ్ళందరినీ తుక్కు తుక్కుగా కొట్టి బయటపడేంట్రా. సరే అన్నా, పదండ్రా. ఆగండి, ఎవరు గొడవ పడొద్దు, ప్రశాంతంగా ఉండండి. మేడం, స్టే ఆర్డర్ తీసుకొచ్చాను. కోర్టు తాత్కాలికంగా ఫ్యాక్టరీ పనులు ఆపమని ఆర్డర్ ఇచ్చింది. ఫ్యాక్టరీ పనులు ఆపమని కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చింది. మర్యాదగా వెనక్కి వెళ్ళిపోమని చెప్పండి సార్. ఇక్కడ ఫ్యాక్టరీ కట్టుకోవడానికి గవర్నమెంట్ నాకు పర్మిషన్ ఇచ్చింది. అది ఆపమని కోర్టు మీకు ఎలా స్టే ఇచ్చింది? సార్ రావయ్య లాయరు, ఏదో స్టే ఇచ్చారంట, దాని గురించి మాట్లాడు. సార్ ఒకసారి రండి సార్. సార్ రండి సార్, రండి. ఏంటి లాయరు ఇది? నేను ఫ్యాక్టరీ కట్టడానికి అన్ని అనుమతులు తీసుకుంటే మళ్ళీ కోర్టు స్టే ఇవ్వడం ఏంటి? సారీ సార్, మీకు అగెనిస్ట్గా ఆ ఊరి తరపున ఆ లక్ష్మి కోర్టులో పిటిషన్ వేసింది. ఈ ఊరు వాళ్ళందరూ కూడా సంతకాలు చేశారు. నా దగ్గర డబ్బులు తీసుకొని నాకు వ్యతిరేకంగా సంతకాలు చేశారా? మీరు వాళ్ళని బెదిరించి భయపెట్టి డబ్బాష్ చూపి ఊరు ఖాళీ చేయిస్తున్నారని లక్ష్మి వేసిన పిటిషన్లో ఉంది. అందుకే కోర్టు స్టే ఇచ్చింది. అంటే ఇక్కడ నేను చేసిన ఇన్వెస్ట్మెంట్ అంతా వేస్ట్ అయినా? ఇప్పుడు నేనేం చేయాలి? దానికి 2 దారులున్నాయి సార్. పొలిటికల్గా పెద్ద స్థాయి నుండి ఒత్తిడి తీసుకొచ్చి కోర్టులో స్టే ఎత్తించేయాలి.
2, ఈ లక్ష్మిని భయపెట్టి తను పెట్టిన కేసుని వెనక్కి తీసుకునేలా చేయాలి. మొదటి ఆప్షన్ టైం పడుతుంది. పై స్థాయి వాళ్ళు చెప్పినా కోర్టు వింటుందని గ్యారంటీ లేదు. సో రెండో ఆప్షన్ బెటర్. ఈ లక్ష్మి కూడా సామాన్యురాలు కాదు. నందన్ ఫ్యామిలీ కోడలు తను. పదుల సంఖ్యలో కంపెనీలు, కోట్ల రూపాయల్లో ఆస్తులున్నాయి. పైగా తన ఫ్యామిలీ సపోర్టు, ఈ ఊరి జనమంతా తన వైపే ఉన్నారు. ఏంటి సార్, ఇలాంటి వాళ్ళని మీరు ఎంతమందిని చూశారు? అంత ఈజీగా మీరు ఈ స్థాయికి వచ్చారా? మీరు తలుచుకుంటే ఆ లక్ష్మో లెక్క చెప్పండి. లక్ష్మి భయపడి కేసు వాపస్ తీసుకుంటే మన పని తొందరగా అయిపోతుంది. అందుకేం చేయాలో అది ఆలోచించండి. మీరెవరూ ఆందోళన పడకండి. కోర్టు తీర్పు వచ్చే వరకు మీ ఇల్లు ఎవరూ పడగొట్టరు. మీ పొలాలు మీరే దున్నుకోవచ్చు. ఇది లక్ష్మి గారు మీ ఊరి కోసం చేసిన పోరాటానికి దక్కిన విజయం. మీ సంతోషం కోసం ఆమె పడిన శ్రమ, మీకోసం ధైర్యంగా నిలబడ్డారు. లక్ష్మి గారు, 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 లక్ష్మి గారు. ఆగండి. ఇది నా ఒక్కదాని వల్ల అవ్వలేదు. నా చెల్లెలు జాను కూడా మీకోసం నిలబడింది. జాను అమ్మ, జాను అమ్మ, జాను అమ్మ, జాను అమ్మ, జాను అమ్మ, జాను అమ్మ. ఇంకా నా భర్త మిత్రానందన్ గారు, నా మరిది వివేక్, మా కుటుంబం అంతా మీ తరపున నిలబడ్డాం. ఇలాగే ఎప్పటికీ మీకు అండగా ఉంటాం. లక్ష్మమ్మ, 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 లక్ష్మమ్మ. ఏంటి నరసింహ గారు, ఆడదాన్ని ఏం చేస్తానో అన్నారు. ఏం చేయగలనో చూపించాను. ఇప్పుడు మీరు చచ్చినట్టు వెనక్కి తగ్గక తప్పదు. నా పేరు నరసింహ. నాలో మనిషి మృగం రెండూ ఉన్నాయి. ఇప్పటి వరకు నాలో మనిషిని చూశావు, ఇక మీద మృగాన్ని చూస్తావు. ఇప్పుడు నేను వెనక్కి తగ్గుతున్నానని సంబరపడకు. మృగం ఒక అడుగు వెనక వేసింది 10 అడుగులు ముందుకు వేయడానికే. ఈ ఊర్ని కాపాడానని జనాలు జేజేలు కొడుతుంటే నువ్వు సంతోషంలో తేలిపోతున్నట్టున్నావు. నీకు షాకింగ్ న్యూస్ చెప్తాను. ఒకసారి చుట్టూ చూడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.